ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఏంటంటే హనీష్ అద్వైత్ది 21st వీడియో అయితే నేను అప్లోడ్ చేయలే కదా, లైక్ బారసాల తొట్టెలు వేసే ఫంక్షన్ అని కూడా అంటారు. సో ఆ వీడియో అయితే ఇప్పుడు చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే ఈ క్రాడిల్ దాని డీటెయిల్స్ అన్ని వేరే వీడియోలో చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు యాక్చువల్గా 21st అనేది చాలా గ్రాండ్గా చేద్దాం ఈసారి అని అనుకున్నాము, కానీ ఇంట్లో మందమే చేయాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల. బికాజ్ ఇంకా అప్పటికే మాకు అన్నీ సెట్ అవ్వలేదు అండ్ సి సెక్షన్ కూడా, కాబట్టి 21st అనేది ఇంక ఇంట్లో మందం, లైక్ మా పేరెంట్స్ అండ్ రాహుల్ వాళ్ళ పేరెంట్స్ మేమందరం కలిసి ఈ ఫంక్షన్ అయితే ఇంట్లో వరకు అయితే చేసుకున్నాము. పురుడు చేసిన రోజే 21st కూడా చేసేసుకున్నాం అనమాట. సో వాడు యాక్చువల్గా పుట్టిన దగ్గర నుంచి చాలా బాగా పడుకునేవాడు. సో ఇంకా వాడు లేవట్లేదు ఆ టైం కల్లా, మంచిగా పడుకొనే ఉన్నాడు. ఎంత డిస్టర్బెన్స్ కానీ ఏదైనా కానీ పడుకుంటాడనమాట. సో మా దాంట్లో పెద్దగా ఏమి ఉండదు, డైరెక్ట్ మమ్మీ అత్తయ్య ఇద్దరు కలిసి ఇంకా తొట్టెలో వేసాక దాని తర్వాత కాసేపు కొన్ని సాంగ్స్ పాడేసి అలా చిన్నగా చేసుకున్నాం అనమాట ఇంట్లో మందం మా వరకు. తర్వాత గ్రాండ్గా చేద్దామని చెప్పి, సో అది ఇంకా ఇప్పటికి కూడా సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ ఫస్ట్ బర్త్డే అయినా గ్రాండ్గా చేయాలని ట్రై చేస్తాను. అయితే వాడికి యాక్చువల్గా అది జాండీస్ కూడా ఉండే అనమాట. జాండీస్ పోయే వరకే 1 month పట్టింది. అప్పటికి ఇప్పుడు ఆ 21st రోజు కూడా వాడికి జాండీస్ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకెందుకు అందరినీ పిలిచి ఫంక్షన్ చేయడం, వాడికి కూడా కన్వీనియంట్గా ఉండదు, కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం అని చెప్పి ఇంట్లో వరకే చేసుకుందాంలే. వాడికి హెల్త్ అంతా బాగుండి సపోర్ట్ చేసి జాండీస్ లేకుండా ఉంటే పక్కా మేము గ్రాండ్గా చేసేవాళ్ళం. సో అలా అయిపోయిందనమాట వాడు 21st అయితే. బట్ ఇంకా నేను వీడియో పెట్టలేదు వద్దనుకొని, కానీ నాకు అనిపించింది అట్లీస్ట్ మెమరీగా ఉండాలి ఒక వీడియో. ఇంట్లో మందం అయితే ఏంది చాలా బాగా ఫన్గా జరిగింది. సో అందుకే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇందులో మా ఆద్వి బేబీని అయితే చూడండి మీరు, దేవుడా మస్తు షేడ్స్ ఉన్నాయి దాంట్లో. వేసేసాడు, బాగా వేసేసాడు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. Extraordinary, fantastic, mind-blowing, sir. చూశారు కదా, అద్వికి ఏంటంటే తమ్ముడు వచ్చాడు ఇంకా దాంతోనే ఉండాలి. ఇంకోటి ఏంటి తెలుసా, అసలు దాన్ని తక్కువ చేసి చూడొద్దు అనమాట. అందరు వచ్చి వాడిని ఎత్తుకోవడం అలా చేస్తుంటే కూడా పొసెసివ్నెస్ అయితే స్టార్టింగ్లో ఉండే, ఇప్పుడు కొంచెం సెట్ అయింది. బట్ ఫస్ట్ దానికి ప్రియారిటీ ఇచ్చి తర్వాత వాడికి ఇవ్వాలి. సో ఇంకా తమ్ముడిని కూడా అదే ఫస్ట్ చూసుకోవాలి, అలా ఉంది దాని బిహేవియర్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఇంకా మేము సాంగ్స్ పాడుతుంటే పాడనివ్వకుండా అదే పాడుతా అని అలానే టైం అంతా చాలా వేస్ట్ చేసింది. బట్ పాడిందిలేండి, రికార్డ్ అవ్వలేదు. అండ్ మేము కూడా కొన్ని సాంగ్స్ పాడాము. దాని తర్వాత ఇంకా చిన్నగా ఫంక్షన్ టైప్లో అలా అమ్మమ్మ నాన్నమ్మ అలా ఏమైనా తీసుకొస్తారు కదా ప్రేమగా, అలా చిన్నగా చేసుకున్నాం అనమాట. అండ్ అప్పటికీ వాడు లేవలే, ఇంత డిస్టర్బెన్స్, అటు టీవీ సౌండ్ ఇటు ఆద్వి సౌండ్ మా సౌండ్, ఇంతమంది ఉన్నా కూడా వాడు అసలు పడుకొనే ఉన్నాడు. చూడండి ఎంత క్యూట్గా. సో
యాక్చువల్గా ఏంటంటే వాడు పుట్టినాక ఫస్ట్ 3 days ఉమ్మనీరు మింగాడని చెప్పి మనకి అందులో పెట్టారనమాట ఐసీయూలో. సో దానివల్ల ఏంటంటే మొత్తం పుట్టిన వెంటనే స్కిన్ మొత్తం అలా అయిపోయింది, లైక్ అందులో లైటింగ్స్లో పెట్టేసరికి. సో అందుకే ఇంకా వాడు కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో అందుకే మేము ఇలా చిన్నగా అయితే చేసాము. అండ్ ఆద్వికి కూడా ఎలా అంటే అందరు వచ్చి తమ్ముడిని ఎక్కువ పట్టించుకుంటున్నారు అని చెప్పి ఎవరిని తమ్ముని దగ్గరికి రానివ్వకుండా అదే దానికే ప్రియారిటీ ఇవ్వాలి అన్నట్టు అలా చేసింది. ఫస్ట్ కొంచెం అలిగింది కూడా, బట్ సెకండ్ కిడ్ వచ్చినప్పుడు చాలా మంది ఫస్ట్ కిడ్స్ అయితే ఇలానే ఉంటారు. ఎనీవన్ ఈస్ రిలేటబుల్, ఇఫ్ రిలేటబుల్ కామెంట్ బిలో, ఓకేనా? మ్యాక్సిమం ఇలా ఉంటారు నాకు తెలుసు, ఎందుకంటే మా చెల్లి వచ్చినప్పుడు నేను కూడా అలానే చేసేదాన్ని. బట్ కొంచెం టైం పడుతుంది వాళ్ళకి, కానీ కోపంగా అస్సలు చెప్పొద్దు, కొంచెం మెల్లిగా అర్థమయ్యేలాగా టైం తీసుకొని చెప్పినప్పుడే బాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది అక్క తమ్ముడికి, లేదంటే ఆ పొసెసివ్నెస్ అలానే కంటిన్యూ అయిపోతుంది. సో మేమైతే అలా చేసేసాము. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది కదా. సో అలా ఇంకా చిన్నగా చేసేసుకున్నాము. బట్ ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్, లైక్ గ్రాండ్గా చేయలేదని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బర్త్డే అప్పుడు అయినా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం, లైక్ ప్రీ బర్త్డే షూట్ అదంతా. బట్ రాహుల్ లేడు, యూఎస్లో ఉన్నాడు. మేము ఆ టైం 1 బర్త్డే అంటే September 26th వస్తుంది. సో ఆలోపు మేము యూఎస్కి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు మ్యాక్సిమం, ఎందుకంటే మేము అక్టోబర్ నవంబర్లో వెళ్తాం కాబట్టి. సో ఇప్పుడు వాడి బర్త్డే కూడా నేనే సింగిల్గా చేయాలి. బట్ సింగిల్గా ఉన్నా ఏముంది, ఐ విల్ మేనేజ్ అండ్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అని నేనైతే అనుకుంటున్నాను. లైక్ అది కూడా చాలా బాగా చేస్తాను అండ్ ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా సహకరిస్తారో. అండ్ ఫైనల్గా ఇలా అయిపోయింది. అదే రోజు యాక్చువల్గా నాకు పురుడు కూడా చేశారు, మార్నింగ్ పురుడు చేసి అండ్ ఈవినింగ్ ఇలా ఫంక్షన్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత మా ఫ్లోర్ మెంబర్స్కి లైక్ చిన్న కిటీ పార్టీ టైప్లో కూడా ఇచ్చాను. బట్ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇంక ఇవ్వలేదు. సో ఫస్ట్ బర్త్డేకే ఇంకా గ్రాండ్గా చేసి అందరికీ ఒక మంచి దావత్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. చూడండి ఇప్పటికీ వాడిని లేపడానికే ట్రై చేస్తున్నాడు మా డాడీ అండ్ చెల్లి. వాడైతే లేవట్లే, ఎంత చెయ్యు లేవట్లే. బట్ హ్యాపీ, ఎందుకంటే వాడు మంచిగా పడుకున్నాడు. అండ్ యాక్చువల్గా నాకు ఇచ్చిన డెలివరీ డేట్ కంటే కొంచెం ముందే అయింది డెలివరీ, ఎందుకంటే కొంచెం ఉమ్మనీరు ఎక్కువ ఉండడం వల్ల. సో అందుకే స్టొమక్లో ఉన్నప్పుడు బేబీస్ ఎలా అయితే కంఫర్ట్గా పడుకుంటారో, బట్ బయటికి వచ్చాక కూడా అలాగే పడుకున్నాడు అండ్ వీ మేడ్ హిమ్ కంఫర్టబుల్. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ మేము అప్లోడ్ చేసిన కొన్ని పిక్స్, ఫ్యామిలీ ఫొటోస్ చూసేయండి. అండ్ ఈ వ్లాగ్ మొత్తం చూసి ఎలా అనిపించింది, సింపుల్గా ఇంట్లో మందం చేసుకుంటే మీరు ఎలా చేసుకుంటారు, ఇంకా మేము ఏమైనా మిస్ అయ్యామా, ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నా వ్లాగ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ కొన్ని ఆద్వి బేబీవి అవన్నీ ఇంకా వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ కూడా తీస్తున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా వీడియోస్ దేని గురించి అయినా కావాలి అంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఆ వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ దీని తర్వాత వచ్చే వ్లాగ్స్లో ఏంటంటే H4 వీసాకి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం అండ్ మనము వీసా ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బయోమెట్రిక్స్ ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డౌట్స్ ఉన్న వాళ్ళు నా వీడియోస్ని రిఫర్ చేసుకోండి. అండ్ 21st వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేశాను. యాక్చువల్గా వాడికి ఇప్పుడు 26th వచ్చిందే, ఈ మంత్లో 10th మంత్ బర్త్డే అనమాట. సో ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye, I love you, take care.